నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆశాలత. వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, మనకి యూట్యూబ్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం కదండి. యూట్యూబ్ వీడియోస్ అనేవి మనకి సింపుల్గా చాలా ఈజీగానే చేయడానికి ఒక యాప్ అనేది నేనైతే ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను. ఆ యాప్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఇలా మొబైల్ స్క్రీన్ని తిప్పినా సరే ఆ యాప్ అనేది మనకి ఆఫ్ అవ్వదు. అలాగే మొబైల్ స్క్రీన్ చూపిస్తూ మన ఏదైతే చెప్తున్నామో ఆడియో కూడా మనకి చాలా క్లియర్గా నీట్గా ఉంటుందండి. ఆ యాప్ అయితే ఇప్పుడు నేను ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోస్ కూడా ఆ యాప్లోనే చేస్తున్నాను. ప్లే స్టోర్లోకి మనం ముందుగా వెళ్ళి ఇందులో స్క్రీన్ రికార్డర్ అని టైప్ చేయాలండి. మనకి ఈ స్క్రీన్ రికార్డర్ ఇవన్నీ యాప్స్ కూడా నేను చాలా చూశాను, కానీ మనకి ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి అర్థం అవ్వడానికి. నేనైతే ఈ యాప్ అనేది ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ యాప్ని అయితే క్లిక్ చేద్దాం. ఒకసారి చూస్తే ఈ స్క్రీన్ రికార్డర్ అన్లిమిటెడ్ అని ఉంది కదండి. ఈ యాప్ అయితే మనకి యూట్యూబ్ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. స్క్రీన్ని చూపిస్తూ మనం వీడియో అనేది చాలా నీట్గా చేసుకోవచ్చు. మన మొబైల్ స్క్రీన్ అంటే మనం యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు ఎవరైనా సరే స్క్రీన్ని చూపిస్తూ, లేదంటే ఏదైనా టాపిక్ చెప్పాలి అన్న స్క్రీన్ని చూపిస్తూ వీడియోస్ చేసేవారికి అయితే ఈ యాప్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేనైతే దీనికి ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చేసాను. నాకైతే యాప్ అనేది చాలా అంటే చాలా యూజ్ అయింది. సో మీరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ అనేవి చాలా నీట్గా చేసుకోవచ్చు. ఈ యాప్ని ఒకసారి నేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నానండి. సో నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేనైతే యాప్ను ఒకసారి వెళ్తే ఇక్కడ నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డర్ పెట్టే వీడియోస్ అనేది మీకు చెప్తున్నాను. సో నాకు ఇక్కడ ఇలా వస్తుంది. ముందుగా అయితే నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అనేవి చేశానండి. సో నాకు ఇక్కడ మనం ఫైల్స్ అంటే మనం ఈ స్క్రీన్ రికార్డర్లో చేసే వీడియోస్ అనేవి మనకి ఈ సైడ్కి ఫైల్స్ అని ఉంది కదా కిందన, అక్కడికి వెళ్తే మనం చేసే వీడియోస్ అంటే మనం ఏవేవైతే స్క్రీన్ రికార్డులో వీడియోస్ అనేవి చేసామో అవన్నీ కూడా ఈ ఫైల్స్లో ఉంటాయి. మనం ఏదైనా అంటే వీడియో అనేది స్టార్ట్ చేయడానికి స్క్రీన్ రికార్డ్ అనేది ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ రికార్డ్ అని ఫస్ట్ ఉంటుందండి. నాకు ఇక్కడ పైన నెంబర్స్ అనేవి కౌంట్ అవుతున్నాయి. అంటే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది. లేదు అని అంటే రికార్డ్ మీద మనం క్లిక్ చేస్తే ఈ మధ్యలో ఉంది కదా, వైట్ చుట్టూ గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కదా, అది మాత్రమే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా ఈ యాప్ని యూజ్ చేసి మీరు వీడియోస్ చేయాలి అంటే ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఈ రికార్డ్లోకి వెళ్తారు. రికార్డ్లోకి వెళ్ళగానే ఈ సర్కిల్లో తిరుగుతుంది కదా, అది ఆ పైన నెంబర్స్ అనేవి మనకి కనిపించవు. ఓన్లీ ఆ మధ్యలో ఉండే గ్రీన్ అండ్ వైట్ రౌండ్ మాత్రమే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే మీకు వాయిస్ ప్లస్ స్క్రీన్ అనేది మొత్తం కూడా రికార్డ్ అయిపోతుంది. ఇది రికార్డ్ చేసే విధానం అండి. ఫైల్స్లోకి వచ్చేస్తే మనకి మీరు వీడియోస్ చేసిన తర్వాత ఫైల్స్లోకి వెళ్తే మీరు చేసిన వీడియోలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ సెట్టింగ్స్. ఇందులో అయితే నేను ఏమీ మార్చలేదండి, ఎందుకంటే నాకు ఆడియో అనేది క్లియర్గా ఉంది, స్క్రీన్ అని కూడా చాలా బాగుంది కాబట్టి నేనేది మార్చలేదు. ఇదైతే రిజల్యూషన్ అనేది 1280x720లోకి పెట్టేస్తే సరిపోద్ది. మనం అంతేనండి, ఇక్కడ ఇంకేవి మార్చుకోవక్కర్లేదు. మీరు ఎప్పుడైనా స్క్రీన్ రికార్డర్ అన్లిమిటెడ్ మీరు ఈ యాప్ అయితే స్క్రీన్ అనేది చూపిస్తూ వీడియోస్ చేయడానికి ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్ అయ్యింది. నెక్స్ట్ అలాగే యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి, ఇక్కడ రికార్డులోకి వెళ్తే మనకి ఈ సర్కిల్ తిరుగుతున్న సర్కిల్ కానీ పైన నెంబర్స్ కానీ ఏవి కనిపించు. ఓన్లీ గ్రీన్ అండ్ వైట్ బెలో అదే ఆ బార్డర్స్ మాత్రమే కనిపిస్తాయి. దాని మీద ఇలా క్లిక్ చేయగానే మనకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే స్క్రీన్ ప్లస్ ఆడియో అనేది అప్తో రికార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం రికార్డ్ అయిపోయాక రికార్డ్ని మనం ఆపాలి అంటే ఎలా అంటే, మీకు ఇక్కడ చూడండి, ఈ సైడ్కి నెంబర్స్ అనేవి నాకు కౌంట్ అవుతున్నాయి కదా, ఇక్కడ అలా కౌంట్ అవుతాయి. అంటే మీకు ఈ స్క్రీన్ రికార్డ్ అనేది ఆన్ చేయగానే రికార్డ్ అవుతూ ఉండేటప్పుడు ఇక్కడ చూడండి, నాకు 421 422 అలాగా ఈ సైడ్కి చూడండి చూపిస్తున్న కదుపుస్తున్నాను కదా, సైడ్కి ఇలాగా మూవ్ చేస్తున్నాను. ఇది అనేది మనం ఎటు తిప్పుతే అటు వెళ్తుంది. అంటే మన రికార్డ్ అంటే స్క్రీన్ ప్లస్ మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుందన్నమాట. అలా అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం చేసేది స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుందని. మనం ఎప్పుడైనా రికార్డ్ అనేది ఆపేసుకోవాలి అన్నప్పుడు ఈ చిన్నది ఉంది కదా, ఇది మూవ్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి ఆ కిందన చూడండి ఆరెంజ్ కలర్లో వచ్చి లోపల
వైట్ కలర్ బాక్స్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తే వీడియో అనేది స్టాప్ అయిపోతుంది. మీరు ఎంతవరకు అయితే వీడియో చేశారో అంతవరకు కరెక్ట్గా అక్కడితోని మీకు వీడియో అనేది స్టాప్ అయిపోతుంది. అది వీడియో అనేది స్టాప్ చేయడం. ఇక్కడ రికార్డ్లోకి వెళ్ళగానే ఇది ఈ మధ్యలో సర్కిల్ ఉంది కదండి, అది అయితే నొక్కగానే మీకు వీడియో స్క్రీన్ ప్లస్ ఆడియో అనేది వెంటనే రికార్డ్ అయిపోతుంది. మీరు కానీ ఒకవేళ వీడియో అనేది వెంటనే అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేద్దాం అనేటప్పుడు, ఇప్పుడు నేను చూపించాను కదా చిన్న సర్కిల్ మూవ్ చేశాను, దాని మీద క్లిక్ చేయగానే ఆరెంజ్ కలర్ లోపల వైట్ కలర్ ఇక్కడ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే వీడియో అనేది మీరు ఎంతవరకు చేశారో అంతవరకు అక్కడితో స్టాప్ అయిపోతుంది. అంటే అదే మనకు ఆపే ప్రాసెస్ ఇదండి. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేసి చూపిస్తాను, బట్ ఏంటంటే నాకు ఇప్పుడు నేను చెప్తున్న వీడియో అనేది ఆగిపోతుంది. సో అందుకే నేను క్లిక్ చేయలేదు. ఆరెంజ్ వైట్ కలర్ మీ వీడియో అవ్వగానే సరే ఓకే అయిపోతుంది అనగానే వెంటనే అది క్లిక్ చేసేస్తే మీ వీడియో అనేది కరెక్ట్గా ఆగిపోతుందండి. ఇది స్క్రీన్ రికార్డర్ అనేది యూస్ చేసే పద్ధతి. ఫైల్స్లోకి వెళ్తే వెంటనే మనకి ఏవేవైతే ఫైల్స్ ఉన్నాయో మనం చేసే ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం చేసేవి ఏది కూడా డిలీట్ అవ్వవు. ఆ ఫైల్స్లోకి వెళ్ళిపోతే మనం చేసే వీడియోస్ అన్నీ కూడా ఫైల్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇదండి ఈ స్క్రీన్ రికార్డర్ యొక్క యూజెస్. మీరైతే ఈ స్క్రీన్ రికార్డర్ని చాలా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే స్క్రీన్ని చూపిస్తూ ఎవరైతే వీడియోస్ అనేవి చేస్తుంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అంటే ఆ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనకి స్క్రీన్ రికార్డ్ అనేది చూపించే మనకి చెప్తారు కదా, అలాంటి వాటికైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇది యాప్ గురించి. సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.